టైం అవుతుంది, తొందరగా బట్టలు మార్చుకో. అలాగే అలాగే. వెళ్ళు బావా. సరే. హలో. హాయ్ విక్రమ్ బేబీ, ఏం చేస్తున్నా? ఏదో చేస్తున్నాను. నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. ఈ నిషా నుంచి ఫోన్ వస్తే హుషారు ఎక్కాలి గాని విసుక్కుంటున్నావేంటి బేబీ? ఇంతకీ ఈరోజు నేను చెప్పింది చేస్తున్నావా లేదా? చూడు, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఊరికే ఫోన్లు చేసి విసిగించకు, టెన్షన్ పెట్టకు ప్లీజ్. వాట్? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా? మరి నాకు చెప్పలేదేంటి బేబీ? ఇప్పటి వరకు బయట పెడుతున్న టెన్షన్ సరిపోదా? ఇంట్లో కూడా పెడదాం అనుకుంటున్నావా? మరి అంత భయం ఉన్నప్పుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి కదా బేబీ. చూడు, ఈరోజు నువ్వు వచ్చి నేను చెప్పింది చేసావా? సరే సరే, లేదా నేనే మీ ఇంటికొస్తా. అరే, చెప్తే అర్థం కాదా? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. అమ్మా నాన్నల షష్ఠి పూర్తి. బావగారేంటి ఇలా టెన్షన్ పడుతున్నారు? మొన్న హాస్పిటల్లో కూడా ఇలాగే టెన్షన్ పడ్డారు. అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడేం చేస్తున్నావు టైలర్? టైం అవుతుందిరా. సారు, బావగారిని చూసారా? చాలా టెన్షన్గా ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఏదో బిజినెస్ టెన్షన్స్ అయి ఉంటాయిలే టైలర్. మనకు తెలియని బిజినెస్ టెన్షన్లు ఏముంటాయి సారు? ఏదైనా ప్రాబ్లం ఉందేమో సారు. ఏదైనా ఉంటే మనకు అన్నయ్య చెప్తాడు కదా టైలర్. దేని గురించి తర్వాత మాట్లాడొచ్చు, కానీ రా, టైం అవుతుంది. సారు, రా. అరే రా టైలర్. ఇదంతా కాదు, ఈ రోజు కుదురుతుందా లేదా? చెప్పిందంతా విని కుదురుతుందా లేదా అని మళ్ళీ అడుగుతున్నావేంటి? ఏది ఏమైనా ఈ రోజు మాత్రం రావడం కుదరదు కుదరదు కుదరదు. ఇదంతా కాదు గాని బేబీ, నేనే మీ ఇంటికి వస్తున్నాను. అక్కడ కలుద్దాం. బాయ్. హలో, చెప్పేది విను. హలో హలో. ఛా! ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? ఒకవేళ తన ఇంటికొస్తే ఇప్పుడెలా? ఎలా? బా. One, two,
3. అమ్మా పూలదండలేవి కనిపించట్లేదు. ఇక్కడే పెట్టాను పంతులు గారు. లేవు కదమ్మా. లేదు పంతులు గారు, నేను ఇక్కడే పెట్టాను. పెడితే ఏమైపోతాయమ్మా? ఇందాకేమో బట్టలు కనిపించలేదు, ఇప్పుడేమో పూలదండలు కనిపించట్లేదు. ఏదో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుందామని వాళ్ళు అనుకుంటే ఇన్న ఆటంకాలేంటమ్మా? పంతులు గారు ఏం చేద్దామంటారు? పూలదండలు లేకుండా షష్టి పూర్తి అవ్వదా? తాళిబొట్టు లేకుండా పెళ్లి జరిగితే పూలదండలు లేకుండా షష్ఠపూర్తి జరిగినట్టే. ఇలా దండలు పోవడం మాత్రం అపశకునమే. లేదు పంతులు గారు, ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఎక్కడో ఉంటాయి. ఏమండి, ఎవరైనా ఇక్కడ దండలు తీసారా? పొరపాటున ఎవరైనా తీసుంటే చెప్పండి. ఏ దండలక్క? ఇక్కడ షష్ఠి పూర్తి కోసం పెట్టిన దండలు. అవా అక్కడ పెద్దవాళ్ళ ఫోటోలు బోసిపోయింటే మేమే ఈ దండలు తీసుకెళ్లి అక్కడ ఫోటోలకు వేశాం. ఎంత పని చేసావమ్మా? షష్టి పూర్తి కోసం తెచ్చిన దండలు తీసుకెళ్లి పోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తావా? మాకేం తెలుసు? పోయిన వాళ్ళ ఫోటోలకి దండలు లేకుండా ఉండకూడదు కదా అని వేసేసాం. అయితే ఇప్పుడు పూలదండలు లేకపోతే షష్టి పూర్తి ఆగిపోయినట్టేనా? ఆగిపోదా మరి? మర్యాద కోసం పిలిస్తే మొత్తానికే ఎసరు పెట్టారు. బాబాయ్, వాళ్ళనేమనొద్దు బాబాయ్, వాళ్ళ తప్పేం లేదు. దేవుడే వాళ్ళ చేత అలా దండలు వేయించాడు. ఇప్పుడు షష్టి పూర్తి సంగతి ఏంటి అని ముహూర్తం దగ్గర పడుతోంది. వేరే దండలు తీసుకొచ్చి టైం కూడా లేదు. పంతులు గారు, ఈ షష్టి పూర్తి జరుగుతుందా? అవుతుంది బాబాయ్. అత్తయ్య మావేల షష్ఠి పూర్తికి సీతారాముల వారు వాళ్ళ దండలు ఇవ్వాలని సంకల్పించినట్టున్నారు. అందుకే ఈ దండల్ని వీళ్ల చేత ఆ ఫోటోలకు వేయించినట్టున్నారు. ఇప్పుడు రాముల వారి సీతమ్మ వారి దండలే అత్తయ్య మావేలు మార్చుకుంటే సరిపోతుంది. అయ్యో, అదేంటి? దేవుడి దండలు తీసి ఎక్కడైనా వేసుకుంటారా? తప్పు కదూ? ఏమీ తప్పులేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపం. ఆ సీతారాముల దండలు వేసుకుంటే తప్పేమీ లేదు కదమ్మా. చాలా మంచి మాట చెప్పావమ్మా. తప్పేం లేదుగా పంతులు గారు? ఏ తప్పు లేదమ్మా. ఇది ఆ సీతారాముల ఆశీర్వాదం. ఎంతో అదృష్టం ఉంటే గాని ఇంత గొప్ప అవకాశం రాదు.
పూలదండలు తీసుకోండమ్మా. అమ్మా, రాముడి మెళ్ళో నీ దండని నీ రాముడి మెళ్ళో వేయి. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. మావయ్య గారు, మీ సీతమ్మ ఎదురు చూస్తూ ఉన్నారు. దండ వేయండి. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అమ్మ ధరణి, నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు మా షష్ఠి పూర్తి జరిగుండేదే కాదమ్మా. నువ్వున్న చోట అంతా సంతోషమే. ఏ సమస్య ఉండదని మళ్ళీ నిరూపించావమ్మా. అమ్మా ధరణి, ఎన్ని ఆటంకాలు వచ్చినా షష్ఠి పూర్తి మాత్రం చివరికి ఘనంగా జరిపిస్తున్నావు. తర్వాత ఏమిటి మరి? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్ని ఉయ్యాలలో ఊపాలి. నేను చెప్పింది చేసావా సరే సరే, లేదా నేనే మీ ఇంటికొస్తా. ఇదంతా కాదు గాని బేబీ, నేనే మీ ఇంటికొస్తున్నాను. అక్కడ కలుద్దాం. బాయ్. వావ్, డెకరేషన్ మాత్రం అద్దరిపోయింది టైలర్. కదా అన్నయ్య? అవును. ఏంటి నాన్న అటు చూస్తున్నావు? ఏం లేదు నాన్న. చాలా బాగుంది. ధరణి అరేంజ్ చేయడం బాగోకపోవడమా? సూపర్గా ఉంటుంది. ఎక్కి ఊగితే ఊగి పడితే అప్పుడు తెలుస్తుంది ఎంత సూపర్గా ఉంటుందో. కూర్చోండి అత్తయ్య, రండి.
తాడు బాగానే కోసావు కదా, ఉయ్యాల తెగుతుంది కదా. ఖచ్చితంగా తెగుతుందక్క. కానీ మీ అత్త కింద పడితే మళ్ళీ నువ్వే సేవలు చేయాల్సి వస్తుందేమో, చూసుకో మరి. అలాంటి సేవలు చాకరీలు కుట్టు మిషన్ పని, మనకేం సంబంధం లేదు. ఇప్పుడేదో ఒకటి జరగాలి. వద్దన్న బలవంతంగా షష్ఠి పూర్తి చేస్తున్నందుకు కుట్టు మిషన్ తిట్లు తినాలి. అది నాకు కావాల్సింది. ఆ కోరిక అయితే తీరిపోతుందిలే అక్క. మీ చెల్లి పాపం. ఏమైంది? పట్టం లేదు. నేను కరెక్ట్గానే కోసానక్క. కరెక్ట్గానే కట్ చేసావుగా. ఆహా. నీ చేతిలో ఉన్న కత్తి పారేసిరపో. ఎవరైనా చూస్తే నీ మీద అనుమానం వస్తుంది. వెళ్ళు. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని